వాడుకుని వెళ్ళిపోయి వాటిని వెళ్ళిపోతారు అంతే పట్టించుకోరు. జగన్మోహన్ తప్ప ఎవరు మాకు నిలబడి చేయరమ్మా. ఎంత కామన్ పాయింట్ మరి ఇంత వ్యవస్థ ఉంది. ఇంజనీరింగ్ చీఫ్ నుండి జీతాలు తీసుకుంటూ ప్రతి నెల జీతాలు తీసుకుంటూ మరి అలాంటి గోళ్ళ 5 రోజులు పూర్తి అయిపోవాలని చెప్పి 5 మంత్రులు. మొన్న సింహాచలం దేవస్థానంలో కూటమి పార్టీ కట్టినటువంటి అక్రమ గోడ వల్ల సుమారు 8 కుటుంబాలకి విషాదాన్ని మిగిల్చారు. అందులో 8 మంది మరి చనిపోయిన పరిస్థితులు మన రాష్ట్రం అంతా కూడా చూసాం. ముఖ్యంగా ఒక చిన్న తాపీ మేస్త్రిని అడిగినప్పటికీ కూడా ఒక 4-5 మీటర్లు దాటితేనే దానికి పిల్లర్లు వేసి మరి గోడలు కట్టాలనే మాట ఎటువంటి ఇంజనీర్ సహాయం లేకుండా ఒక తాపీ మేస్త్రి కూడా చెబుతాడు. కానీ ఈ రాష్ట్రంలో ఏదైతే ఒకవైపు అమరావతినో లేదా కడుతున్న దేవస్థానంలో జరుగుతున్న పనులు అన్నీ కూడా అవినీతిమై ఈ కూటమి ప్రభుత్వం అవినీతిమయం చేసి కేవలం 5 రోజుల్లో మరి సుమారు 70 మీటర్లు మరి పొడగలిగినటువంటి 12 మీటర్లు ఎత్తున్నటువంటి గోడని 70 మీటర్లు ఉన్నటువంటి గోడని 5 రోజుల్లో నిర్మించాలనేటువంటి ఒత్తిడి మరి కూటమి నాయకుల ద్వారా చేసి ఆ గోడ వల్ల ఈ రోజున సుమారు మరి ఆ గోడ కూలిపోవడం వల్ల సుమారు 8 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అట్లాంటి కుటుంబాలకి ఇవాళ మళ్ళీ కలవడం జరిగింది. వారి కుటుంబానికి ఈ కూటమి ప్రభుత్వం వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేని పరిస్థితి ఉంది. అయినప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాల పక్షాన్ని నిలబడి మరి ఏదైతే ఆ కుటుంబాలు ఒకరికి కూడా ₹1 కోటి సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం, దానికి దిగి వచ్చిన ప్రభుత్వం ఒక 25 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఇచ్చి చేతులు దులుపుకోవడం, మిగిలిన 75 లక్షలు ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడమే కాకుండా మళ్ళీ పార్టీ నుంచి కూడా ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేయడం జరిగింది. అలాగే మరి ఇక్కడ అంబాజీపేటలో మరి 2 కుటుంబాలకు సంబంధించినటువంటి 2 చనిపోతే వారికి కూడా మరి 2 కుటుంబాలకి చెరుకు 2 లక్షల రూపాయల చొప్పున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చినటువంటి డబ్బుని ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కన్వీనర్ గారు కానీ, ఉన్నటువంటి గ్రామ అలాగే మండల నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్దలు అందరి సమక్షంలో ఆ 2 కుటుంబాలకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ 2 లక్షల రూపాయల సాయం కూడా 4 లక్షల రూపాయలు వారికి అందజేసి వెళ్ళడం జరుగుతోంది. ఇప్పటికైనా మరి ఈ ప్రభుత్వం ఈ రకంగా వారి అవినీతితో మరి అవినీతి అక్రమాలు చేస్తూ మరి ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతోంది. ఇప్పటికన్నా జరుగుతున్న దేవస్థానాల్లో మరి ఈ యొక్క అక్రమాలని కట్టడి చేయమని కోరుతున్నాం. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకా అనేక దేవస్థానాల్లో మరి ఈ రకంగా జరుగుతున్నాయనేటువంటిది పేపర్కి వచ్చినా కూడా పట్టించుకునే విధంగా, దున్నపోతు మీద వర్షం పడినా పట్టించుకునే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి వాడపల్లి దేవస్థానంలో మొన్న ఈనాడు పేపర్లో వచ్చింది, సాక్షి పేపర్లో వచ్చింది. మరి మా పేపర్ మరి సాక్షి పేపర్ అనేటువంటిది వదిలేయండి, ఈనాడు పేపర్లో వచ్చింది. దాని మీద స్పందించారని అడుగుతున్నాం. ముఖ్యంగా ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణమైనటువంటి కూటమిలో ఉన్నటువంటి 5 మంత్రులు కమిటీల్లో మేమంతా అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉత్సవం చందనోత్సవానికి మేమే అన్ని చూసామని చెప్పి 10 సార్లు డబ్బా కొట్టుకునేటువంటి మంత్రులు ఇవాళ వాళ్ళ ఆలస్యం వల్ల, వాళ్ళ అవినీతి వల్ల, ఈ కూటమి ప్రభుత్వం అవినీతి వల్ల మరి 8 ప్రాణాలు గాల్లో కలిపేశారనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని మరి మంచి కట్టడాలు కట్టండి, అవసరమైతే మరి నాణ్యత కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.